పలుకు తొయ్యలి భవ్య రూపము తెలుగు తల్లికి వందనం. మార్గదేశీ సమ్మిళత్ బహు ప్రక్రియాభకు వందనం. సత్కవీశ్వర కల్పనారస దివ్య జలధికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం. వారి ఎదుట మాట్లాడటం అంటే ఒక విధంగా మాకు భయం. యూనివర్సిటీలో మా విద్యార్థుల ముందు, మా సహాధ్యాపకుల ముందు మాట్లాడడం వేరు. కానీ మమ్మల్ని ఎంపిక చేసినటువంటి మహామహోపాధ్యాయులు ఆచార్య శలాకర శర్మ గారి ఎదుట మాట్లాడడం అంటే ఇది నాకు ఒక పరీక్ష సమయం. అయినా వారు గురువులు వాత్సల్యాన్ని కురిపిస్తూ ఉంటారు. వారికి నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తూ, వేదిక పైనున్న మా మిత్రులు మంచి కవి డాక్టర్ శంకర్ గోపాల్ గారు ఎలియాస్ శంకర్ గోపాలయ్య గారు, వారికి ఈరోజు సభా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మల్లికా మేడం గారికి నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. భద్రాచలం రావడానికి 2 కారణాలు. ఒకటి, శ్రీ సీతారామచంద్రమూర్తి వారి పవిత్రమైనటువంటి స్థలం. ఆ స్థలానికి నాతో పాటు మా శ్రీమతిని, నా కుమారుణ్ణి, మా విద్యార్థుల్ని వెంటబెట్టుకొని శ్రీవారి దర్శనాన్ని చేసుకోవాలి అని తలచుకున్నాను. అది మొదటి సంకల్పం. రెండవది, ఒక ఉత్తమమైనటువంటి గురువు ఎప్పుడూ కూడా తన శిష్యుల్ని తనకంటే గొప్పవారుగా చేయాలి అని కోరుకుంటారు. అలా కోరుకునే ఒక గొప్ప వ్యక్తి శ్రీ సిహెచ్ చక్రవర్తి గారు. వారు ఎంతోమంది విద్యార్థుల్ని, అంటే కవిత్వం రాస్తున్నటువంటి చాలా ప్రముఖులైనటువంటి వారు కూడా వారి విద్యార్థులని తెలిసిన తర్వాత నేను చాలా ఆశ్చర్యపోయాను. మా డాక్టర్ భట్టు విజయ్ కుమార్ అక్కడే ఎంఏ చేసి, ఎంఫిల్ చేసి, పిహెచ్డి చేశాడు. అతను కవిత్వం రాశాడు. తర్వాత ఒక మంచి కథా సంపుటి వేశారు. విద్యాసాగర్ గారు, వారి భార్య పేరు చంద్రికా సాగరం పేరుతో, అందులో కన్నీళ్లు పెట్టే కథలు అనేక ఉన్నాయి. ఆయన కూడా చక్రవర్తి గారి శిష్యుడే అని తెలిసింది. అంతకంటే ఆశ్చర్యం ఏంటంటే, హవీలా గారు నాకు చక్రవర్తి గారి శిష్యురాలని తెలియదు. వాళ్ళ నాన్నగారు కవి. హవీలా గారు ఈరోజు తెలుగు సాహిత్యంలో ఆమె ఒక ఉత్తమమైనటువంటి పద్య కవయిత్రి. అటువంటి కవయిత్రి చక్రవర్తి గారి శిష్యురాలని చెప్పేసరికి నేను చాలా మహదానందపడ్డాను. ఆవిడ మాటల్లో గొప్ప వ్యక్తుల గురించి ఆమె పొంగిపోతూ ఎంతో వినయాన్ని ప్రదర్శిస్తూ మాట్లాడుతూ ఉంటారు. ఆమెకు భారతీయ సంప్రదాయం పట్ల, ఆ సాహిత్య సంప్రదాయం పట్ల వారికి అచంచలమైనటువంటి గౌరవం వారి మాటల్లో కనిపిస్తుంది. హవీలా గారికి అది గొప్ప ఉత్తమ సంస్కారం. వారు మాట్లాడుతూ ఉంటే ఆ సంస్కృత సాహిత్య మర్యాద ప్రతి పదంలోనూ కనిపిస్తూ ఉంటుంది. నిజంగా చెప్పాలంటే హవీలా గారి ఆహ్వానం నన్ను ఇక్కడ రప్పించేలా చేసింది. మా
విద్యార్థి భట్టు విజయ్ కుమార్ చక్రవర్తి గారి పుస్తకాలన్నీ పంపించి, సార్ మా గురువు గారి గురించి ఉంటాను కదా, దీని గురించి చదవండి ఒకసారి, దీని మీద మీ ఒక వ్యాసం రాయండి, ఒక ప్రత్యేక సంచిక తీసుకొస్తున్నాం అని చెప్పినప్పుడు అందులో కవులను చూశాను నేను. ఒక గట్టి కవి విట్టు కవి, ఆయన చక్రవర్తి గారిలోని వ్యంగ్యాన్ని అంతా కూడా చాలా గట్టిగా పట్టుకొని ముందుకు తీసుకెళ్తున్నాడు. ఆయన కవిత్వం చాలా జాగ్రత్తగా చదవాలన్నమాట. చాలా పొగుడుతున్నట్టు ఉంటుంది, తిడుతూ ఉంటాడు. ఆయన తిడుతున్నట్టు ఉంటాడు, పొగుడుతూ ఉంటుంది. అది కావ్య సంప్రదాయంలో మనకి కొనసాగుతుంది వ్యాజస్తుతి అని. ఆధునిక కవిత్వంలో దాన్ని బాగా పలికించగలుగుతున్నాడు ఆయన. ఇంకొక చిత్రం ఏంటంటే అందమైన పుస్తకాలు వేస్తున్నాడు ఆయన. నిన్న వస్తుండగానే విద్యాసాగర్ గారు పుస్తకాలు పట్టుకొచ్చి ఇచ్చారు. ఆ పుస్తకాలు తీస్తే చంటిపాపను చాలాసేపు ఎత్తుకొని ముద్దాడి కింద పెట్టాలనిపించదు. ఆ పుస్తకాలు అంత అందంగా ఉన్నాయి, అంత మృదు మధురంగా ఉన్నాయి. ఆ కవర్ పేజీలు కానీ, తర్వాత లాన్ చూశాను. కొన్ని పుస్తకాలకి హవీలా గారు సంపాదకులుగా ఉన్నారు, ఇంకొన్ని పుస్తకాలకేమో విట్టు గారు ఆ పుస్తకాలని ముద్రించడంలో చేసుకున్న శ్రద్ధ, ఇవన్నీ చూశాను. ఇంకా చాలామంది ఇక్కడ కవులు. ఇంకొక కవయిత్రి గంగవరపు సునీత అనే ఆవిడ కూడా చాలా మంచి కవయిత్రి. ఈరోజు వచన కవిత్వం రాస్తున్నటువంటి కవయిత్రుల్లో హవీలా గారు అటు పద్యంలోనూ వచనంలోనూ, నేను రాయను అని చెప్పినా సరే నా చేత నానీలు కూడా రాయించారని చెప్పి నానీలు కూడా శక్తివంతంగా రాశారు హవీలా గారు. అలాగా ఒక నానీల గురించి 10 మంది కవులు రాశారు. 10 మంది గురించి కూడా చాలా రాయాల్సి ఉంది. నేను కొంతమంది గురించి రాశాను. నేను గంగవరపు సునీత కూడా చాలా అద్భుతమైనటువంటి కవయిత్రి. వీళ్ళని చూసిన తర్వాత చక్రవర్తి గారి గురించి నాకు అంతకుముందు ఉన్నటువంటి అభిప్రాయం ఏమిటంటే, ఆయన ఒక పండితుడు. గురజాడ అప్పారావు గారు లాంటి కవి చాలామంది ఆయన కన్యాశుల్కాన్ని, దేశభక్తి గేయాన్ని, లేకపోతే చిన్న చిన్న కొన్ని కావ్యాలు ఉన్నాయి, సుభద్ర కావ్యం వరకు వస్తారు. మిగతా కొన్ని ఏవో రచనలు ఉన్నా, ఇంకా చాలా పద్యాలు కొరుకుడు పడని పద్యాలు ఉన్నాయి. అటువంటి పద్యాల్ని ఆయన వ్యాఖ్యానం రాస్తూ ఒక మంచి వ్యాసాన్ని పంపించారు మాకు, ప్రకాశిక అనే పత్రికకు, చక్రవర్తి గారు. అప్పుడు చూశాను నేను, ఓహో ఈ చక్రవర్తి వారు ఎవరో సాహిత్యంలో మంచి చక్రవర్తి, కాబట్టి ఆయన ఖచ్చితంగా దర్శించాలి అనిపించింది నాకు. ఆయన దగ్గర శిష్యులుగా ఇంతమంది ఉన్నారు. మనం సహజంగానే ఈరోజు సామాజిక వర్గాన్ని చూడకుండా పదవుల పంపిణీలో కానీ, బహుమతుల పంపిణీలో కానీ మనం చాలా రకరకాలుగా అన్నింట్లోనూ సామాజిక హోదాలను చూస్తూ ఉన్నాం. ఇది వాస్తవం, లేదని చెప్పినా వాస్తవం. ఈ కవులు చూసిన తర్వాత భిన్న సామాజిక వర్గాలకు చెందినవారు. సందర్భం కాబట్టి చక్రవర్తి గారి యొక్క గొప్పతనాన్ని చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. నిన్న నాకు అవకాశం లేదు, అందులో మంచి వ్యాసం రాశాను కానీ నాకు అవకాశం లేదు. ఎందుకంటే నేను వస్తానో లేదని చెప్పి ముందే అడిగారు హవీలా గారు, మీరు కూడా వస్తానంటే మాస్టర్ మీ పేరు కూడా కార్యక్రమంలో వేస్తానంటే నేను చెప్పలేనండి, కానీ నేను రావడానికి ప్రయత్నిస్తానని చెప్పాను. ఆయన కార్యక్రమంలో పాల్గొనడం కోసం వచ్చాను. నేను ఆ సుదర్శనం పుస్తకంలో ఒక వ్యాసం రాశాను. అప్పుడు చూశాను అన్నమాట. ఆయన చాలా పండితుడైన కవి, వివిధ సామాజిక వర్గాలకు చెందినటువంటి, తరతరాలుగా సాహిత్యానికి దూరం చేయబడినటువంటి, లేదా దూరం కాబడినటువంటి, లేదా సాహిత్యాన్ని అందుకోలేనటువంటి అటువంటి వర్గాల్ని నాన్ ఋషి కురితే కావ్యం అన్నారు. అటువంటి గొప్ప మంత్రవాక్యంలాగా వాళ్ళని తయారు చేసినటువంటి ఘనత చక్రవర్తి గారికి దక్కింది. కాబట్టి నిజంగా అటువంటి చక్రవర్తి గారిని నేను చూడాలనిపించింది నాకు. అందుకనే సీతారామచంద్రమూర్తి వారిని దర్శనం తర్వాత రెండవ దర్శనం ఖచ్చితంగా చేయవలసిన వ్యక్తి ఎవరంటే చక్రవర్తి గారు అని అనుకున్నాను. అందుకని వచ్చాను ఇక్కడికి.
నిజంగా ఆయన ఒకటి చెప్పారు, నేను చేసింది ఏమీ లేదు, ఒక ప్రోత్సహించడం తప్ప అని. పళ్ళు కాసే చెట్టుకున్న లక్షణం ఏంటంటే అది ఇంకా ఒదుగుతుంది అన్నమాట. ఎక్కువ పళ్ళు ఇచ్చే కొలది ఒదుగుతూ ఉంటుంది అన్నమాట. పళ్ళు లేనటువంటిది అలాగ ఎదుగుతూ ఉంటుంది. ఆయనలో ఆ వినయ సంపన్నత నాకు చాలా బాగా నచ్చింది. ఆయన ఎదిగి నేను ఏమీ చెప్పలేదు, వాళ్ళే నేర్చుకున్నారు అని. హవీలా గారిలో నేను గమనించింది, మనం కూడా నేర్చుకోవాల్సిన ఒక లక్షణం ఏంటంటే, వారు ఒక టీచర్ అయినా నేను సాహిత్య శాస్త్రాన్ని ఒక క్రమ పద్ధతిలో నేర్చుకుంటున్నాను మాస్టారు. మేమిప్పుడు మమ్ముటిని సిద్ధాంతాలని, ఆనందవర్ధనుని సిద్ధాంతాలని, భరతుని రస సిద్ధాంతాన్ని, ఇలా వరుసని ఆ సిద్ధాంతాలని ఒకవైపు కావ్యశాస్త్రాన్ని నేర్చుకుంటున్నాం. దాన్ని మాకు శ్రీనివాసులు మాస్టారు ఒక క్రమపద్ధతిలో చెప్తున్నారు. తర్వాత వ్యాకరణాన్ని, అది నాకు బాగా నచ్చింది. అసలు వ్యాకరణం మనలో ఒక క్రమశిక్షణను నేర్పుతుంది. మన జ్ఞానాన్ని మరొక తరానికి అందించేలా చేస్తుంది. ఆ వ్యాకరణాన్ని విస్మరించకూడదు. ఆ వ్యాకరణాన్ని గురువుగారు నేర్పుతున్నారు. కాబట్టి సూరం మాస్టారు ఆ పాఠాలను నేర్పుతుంటే నేను క్రమబద్ధంగా నేర్చుకుంటున్నాము అని చెప్తే, ఆమె మాట్లాడుతూ ఉంటే, నాకు హవీలా గారు మాట్లాడుతూ ఉంటే ఆ శబ్దం, ఆ శబ్దానికి ఉన్నటువంటి శక్తి నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అన్నమాట. ఆ నేర్చుకున్నటువంటి శిష్య వాత్సల్యం, శిష్యునికి ఉండవలసినటువంటి వినయం ఆమెలో కనిపిస్తూ ఉంటుంది నాకు. అటువంటి గొప్ప ఒక, అంటే చరద్ విశ్వవిద్యాలయం అంటారే, తిక్కన్న గారిని అన్నారు మొబైల్ యూనివర్సిటీ అని. ఆయన నడిచి వెళ్తుంటే శిష్యులంతా ఆయన చుట్టూ ఉండి వారు ఎప్పుడు ఏ మాట చెప్తూ ఉంటారో ప్రతి మాట కూడా ఎంతో పాండిత్యంతో కూడింది, ఎంతో నేర్చుకోదగింది. అలా ఒక చరద్ విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి చక్రవర్తి గారిని అనుసరిస్తున్నారు ఈ బృందం అంతా. వెంకటేశ్వరరావు గారని ఇంకా చాలామంది ఉన్నారు. ఆ కౌలు పేర్లు చెప్పడం 10 మంది దాకా ఉన్నారు. ఆ 10 మంది కూడా ఆ పుస్తకాలు వేసిన తర్వాత ఇంతమందిని తయారు చేస్తున్న ఆయనకి ఒకసారి దర్శించి నమస్కరించాలనుకున్నాను. మాస్టారు, మీకు ప్రత్యేకించి నేను పార్కర్ పెన్ తీసుకొచ్చాను, ఇప్పుడు మీకు అది అందిస్తాను, అది దీన్ని స్వీకరించండి. షాల్వాలు ఎవరైనా సరే వేస్తూ ఉంటారు, కానీ పార్కర్ పెన్ మీరు మళ్ళీ మళ్ళీ బాగా రాయాలి అనేది మంచి మంచి మీ శాశ్వతమైనటువంటి సంతకం ఉండాలనే ఆకాంక్షతో తీసుకొచ్చాను, దాన్ని స్వీకరించండి. నిన్న ఇవ్వలేకపోయాను, ఇప్పుడు తెచ్చాను. మా మిస్సెస్ కూడా తెలుగు అధ్యాపకురాలే, ఆమె కూడా డాక్టరేట్ చేశారు, డాక్టర్ మంజుశ్రీ, వారు కూడా సభలో ఉన్నారు. మా గురువు గారు, మా ఆచార్య శలాక రఘునాథ్ శర్మ గారి గురించి మేము ఎంత చెప్పినా తక్కువ. వారి గురించి మేము ఏమి ఇవ్వగలము అంటే, ఎంఏలో ఒక ప్రాజెక్ట్ చేయించాను నేను, గురువు గారి మీద ఒక ప్రాజెక్ట్ చేయించాను. ఆ పిల్లలు ఎంత సంతోషంగా చేశారంటే చాలా పరవశించిపోయి సంతోషించగలిగారు. పిల్లలు ఏమి రాసినా సరే తల్లిదండ్రులు ఎంత సంతోషపడతారో, ఆ మాస్టారు మా స్టూడెంట్ పట్టుకెళ్ళినటువంటి డిజర్టేషన్ చూసి చాలా సంతోషించి వాళ్ళని దీవించారు మాస్టారు. కాబట్టి వారి గురించి జరగవలసినటువంటి కృషి చాలా ఉంది. ఇక నా ప్రసంగానికి వస్తాను. నేను సమయాన్ని, మీరు చెప్పిన సమయాన్ని అధిగమించాను నేను ఖచ్చితంగా. ఈ భావనా ప్రియ ద్వారా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో నేను ఆరుద్ర గారి గురించి మాట్లాడడానికి 2 కారణాలు. ఒకటి, 1925 ఆగస్టు 31వ తేదీన జన్మించారు ఆయన. అంటే ఇప్పుడు ఆయనకి ఆయన 1925 ఆగస్టు 31వ తేదీన జన్మించారు ఆయన. కాబట్టి కరెక్ట్గా మనకి ఇది 2025, కాబట్టి శత జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఆ సందర్భంగా భావనా ప్రియ వారు ఆరుద్ర శత జయంతి కార్యక్రమాల్లో భాగంగా ఆరుద్ర గారి గురించి మాట్లాడుకుంటే బాగుంటుంది అని వారు అన్నారు. అది ఒక కారణం. రెండవది, నేను ఆరుద్ర గారిపై పరిశోధన చేశాను, పరిశోధకుడుగా ఆరుద్ర అనే అంశంపై పరిశోధన చేశాను. కాబట్టి ఆ పరిశోధన అంశాలన్నీ ఇప్పుడు చెప్పడం నా ఉద్దేశం కాదు. సాధారణంగా ఎలా ఉంటుందంటే, ఒక సంవత్సరం అంతా చదివిన తర్వాత ఆ సంవత్సరం చదివింది 3 గంటల్లో రాయమని చెప్తారు. 5 సంవత్సరాలు పరిశోధన చేసిన దాన్ని మేము అరగంటలో చెప్తేనే దానికి గౌరవంగా ఉంటుందని నాకు తెలుసు. ఇంతకుముందు మా మిత్రులు
శంకర గోపాలయ్య గారు స్మృతి కావ్యాల మీద పరిశోధన చేశారు. దానికి ఎడ్యుడికేటర్గా నేను ఒక ఎడ్యుడికేటర్గా ఉన్నాను. తర్వాత పుస్తకాన్ని పబ్లిష్ చేస్తూ కూడా వాళ్ళ గురువు గారు ఎంత గొప్పవారంటే మేడిపల్లి రవికుమార్ గారు, ఆయన ఒక మాట అన్నారు, దార్ల గారు మీరు ఎడ్యుకేటర్గా ఉన్నారు కాబట్టి మీరే ఒక ముందు మాట రాయండి అని చెప్పారు. ఆ విధంగా ఏదో అందరికీ ఒక అవినాభావ సంబంధం ఉన్నట్టు అనిపించింది నాకు. గురువుగారేమో ఇక్కడ నన్ను సెలెక్ట్ చేసిన గురువుగారేమో అక్కడ ఉన్నారు, మమ్మల్ని ఇక్కడ పెట్టిన గురువుగారు అక్కడ ఉన్నారు, వీరిని పిహెచ్డీ చేసిన వాళ్ళని పక్కనే ఉన్నాం. ఇలాగా ఒక అవినాభావ సంబంధంతో ఈ భావనా ప్రియలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. మనకి ఇక ఆరుద్ర గారి గురించి కొన్ని అంశాలను మనం తెలుసుకుందాం. ఆయన శత జయంతి కాబట్టి నిన్నటి మహాకావ్యం 18 పర్వాలైతే నేటి మహాకావ్యం 18 పేజీలే అనేది మనందరికీ బాగా ప్రాచుర్యంలో ఉన్నటువంటి ఒక వాక్యం. ఇది శ్రీశ్రీ వాక్యంగా మనకు తెలుసు. నిన్నటి మహాకావ్యం 18 పర్వాలంటే మహాభారతం 18 పర్వాలు. అది ఎప్పుడు చదివినా అందులో కొత్త కొత్త అంశాలు ఉంటాయి. మా గురువుగారు లాంటి షలాక్ రఘునాథ్ శర్మ గారు లాంటి వారు మాట్లాడుతూ ఉంటే మళ్ళీ వెళ్ళి మహాభారతం చదవాలనిపిస్తుంది అంతే. అందులో ఉన్నటువంటి గొప్పతనం అది. నిన్నటి మహాకావ్యం 18 పర్వాలు అంటే ఒక సుదీర్ఘమైనటువంటి జీవితం ఉంది, ఒక సుదీర్ఘమైనటువంటి ప్రయాణం ఉంది అందులో. ఇప్పుడు అంత జీవితం లేదు, అంత వేగం ఉంది ఇప్పుడు. నేటి మహాకావ్యం 18 పేజీలే అని చెప్పి ఆధునిక జీవన విధానంలో వస్తున్నటువంటి ఆ సాహిత్య స్థితిగతుల్ని కూడా శ్రీశ్రీ చెప్పిన అభిప్రాయం ఇది సాహిత్యోపనిషత్తు అనే ఒక గ్రంథంలో ఉంది. ఈ గ్రంథాన్ని రాసింది ఎవరు అంటే శ్రీశ్రీ కాదు. శ్రీశ్రీ అభిప్రాయాల్ని, ఆరుద్ర అభిప్రాయాల్ని, మరికొంతమంది అభిప్రాయాల్ని, సాహిత్య అభిప్రాయాల్ని సాహిత్యోపనిషత్తు పేరుతో ఆరుద్ర గారు వేసినటువంటి గ్రంథంలో ఇది ఉంటుందన్నమాట. మనం కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో ఇది అభిప్రాయం ఎవరిది అంటే శ్రీశ్రీది అని రాస్తాం. కానీ ఈ గ్రంథం ఎందులోది అంటే సాహిత్యోపనిషత్తులోది అనేది మనం గుర్తించాలి. అటువంటి గొప్ప రచయిత ఆరుద్ర గారు. ఆరుద్ర గారికి ఆయన కవిగా ఎన్నో వచన కవితలు రాశారు, కావ్యాలు రాశారు. తొమ్మేవాహం, సినీవాలి వంటి గొప్ప కావ్యాలను రాశారు. కలం తర్వాత పైలా 25 20 సంవత్సరాలు అయిన తర్వాత ఆయన 25 కవితలతో పైలా 25 అని రాశారు. తర్వాత టేల్స్ ఆఫ్ తెలంగాణ అనే పేరుతో ఉన్నటువంటి దాన్ని ఇంగ్లీష్లో నుంచి తెలుగులోకి అనువాదం చేశారు. ఆ తర్వాత మరలా ఆయన కవిగా అనువాదకుడిగా మనకి తమిళంలో ఉన్నటువంటి దాన్ని కూడా తెలుగులోకి ఆయన అనువాదం చేశారు. వెన్నెల, వేసవి వెన్నెల అనే పేరుతో కూడా అనువాదం చేశారు. నాటకాలు రాశారు. కాటమరాజు కథ అని నాటకం రాశారు. తర్వాత ఆయన కథలు రాశారు. ఆయన జీవితం అంతా ప్రారంభించిందే పాత్రికేయుడిగా ప్రారంభించారు. తర్వాత ఎన్ని రాసినప్పటికీ కూడా ఇంకొకటి ఏంటంటే ఆయన సినీ గేయ కవిగా కూడా వేదంలా ఘోషించే గోదావరి అమరధామంలా అనే రాసిన ఆ పాట రాసింది ఆరుద్ర గారే. ఎంత అద్భుతమైన పాట. అందులో చివరిలో అంటాడనమాట, కోటి లింగాలన్నీ పోయినాయి కానీ ఒకే ఒక లింగం అతను వీరేశలింగం మిగిలిన నేడు అని చెప్పి. అంటే సంఘ సంస్కరణకి ఇచ్చినటువంటి ప్రాధాన్యత అది సమాజంలో నిలుస్తుంది, ఏమి ఉన్నా లేకపోయినా అని చెప్పి అక్కడ రాజమండ్రి యొక్క గొప్పతనాన్ని చెప్తూనే, భారతీయ సాహిత్యంలో ఉన్నటువంటి వేద ప్రాముఖ్యాన్ని చెప్తూనే, ఆ సాహిత్య ఔన్నత్యాన్ని చెప్తూనే, ఆచరణలో ఉన్నటువంటి సంస్కరణని, ఆ సంస్కరణను పాటించినటువంటి మహానుభావుడైనటువంటి వీరేశలింగం గారిని మహోన్నతమైనటువంటి స్థానంలో పెట్టినటువంటి వాడు ఆరుద్ర గారు. అటువంటి ఆరుద్ర గారు మనకి విశాఖపట్నంలో ఆయన వెంకట జోగమ్మ, శ్రీ నరసింగరావు అనే దంపతులకు ఆయన జన్మించారు. ఈయన 1998 జూన్ 4వ తేదీన చనిపోయారు. ఆయన ఈ మధ్యకాలంలో ఆయన చేసినటువంటి రచనల్ని కొన్ని పరిచయం చేసుకుందాం మనం. ఆయన ఇంటి పేరు నిజానికి ఆరుద్ర గారి ఇంటి పేరు భాగవతుల అని చాలామందికి తెలుసు. భాగవతుల సదాశివ శంకర శాస్త్రి అని మనకు తెలుసు. కానీ అసలు పేరు ఏంటంటే ఆదిభట్ల. ఆయన ఇంటి పేరు ఆదిభట్ల. ఎందుకంటే వాళ్ళ మూల పురుషుడు సీతారామ భాగవతి గారు ఇంటి పేరు ఆదిభట్ల. కానీ భాగవతం చెప్పేవారు. తర్వాత తగువులు ఏమన్నా తీరుస్తూ ఉంటే భాగవతులు గారు వచ్చి మనకు తగువులు తీరుస్తారని చెప్పి భాగవతులు అని చెప్పేసి తర్వాత ఆయన
ఆ ఇంటి పేరే తర్వాత ఆయన ఇంటి పేరుగా మారిపోయింది. కాబట్టి భాగవతులుగా మారిపోయింది. ఆదిభట్ల ఇంటి పేరు అసలు, తర్వాత ఆ పేరు తర్వాత ఎలా మారిపోయిందంటే భాగవతులుగా మారిపోయింది. చిత్రం ఏంటంటే ఆయన ఇంటి పేర్ల నిఘంటు నిర్మాణం, ఇంటి పేర్లు నిఘంటు నిర్మాణాల మీద మనం విస్తృతమైనటువంటి పరిశోధన చేయాలి. ఏ పేరు ఎందుకు వచ్చింది అనేది. మన ఇంటి పేర్లు చూడండి, ఒకే ఇంటి పేరు ఉన్నటువంటి వాళ్ళు రకరకాల వంశాల్లో ఉంటారు. అలాగే ఊరు పేర్లు కొంతమందికి ఇంటి పేర్లుగా వస్తాయి. ఈ ఎందుకు ఇలా వచ్చినాయి ఏంటి అనే దాని మీద ఒక పరిశోధన చేయాలని ఒక పెద్ద వ్యాసం రాశాడు ఆయన. అటువంటి ఆయన ఇంటి పేరే ఒక పరిశోధనాంశంగా మారడం చాలా విచిత్రమైనటువంటి అంశం అన్నమాట. ఆరుద్ర గారు ఏం చదువుకున్నాడు ఏంటి అనే ఆలోచన మనకు సహజంగానే వస్తుంది. ఆయన ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నారు. ఆ సమయంలో కరెక్ట్గా ఆ ఇంటర్మీడియట్ చదువుకునే సమయంలో మనకి సెకండ్ వరల్డ్ వార్ వచ్చింది. రెండవ ప్రపంచ యుద్ధం రావడం, ఆ రెండవ ప్రపంచ యుద్ధంలో ఆయన కూడా పార్టిసిపేట్ చేశాడు. అంటే సైనికుడిగా కాకుండా ఒక దాంట్లో ఒక బ్యాండ్ మ్యాన్గా జాయిన్ అయ్యాడు. జాయిన్ అయ్యి తన చదువుకు స్వస్తి చెప్పేశాడు. అంటే కేవలం ఇంటర్మీడియట్ వరకునే చదువుకున్నటువంటి, అంటే మనకి సమగ్రాంధ్ర సాహిత్యం రాసినటువంటి ఆరుద్ర గారు ఏం చదువుకున్నాడు అని మనం ఆశ్చర్యపోతాం అసలు. కానీ చదువుకున్నది ఇంటర్మీడియటే. కానీ పట్టాల కంటే కూడా ఆయన కావ్యాలను చదువుకోవడం, పురాణాలను చదువుకోవడం, అవన్నీ కూడా స్వతఃసిద్ధంగా బాగా చదువుకున్నాడు ఆయన. తర్వాత ఆయన ప్రకృతిలో ఉన్నటువంటి పశుపక్ష్యాదుల యొక్క నృత్యాలు, అనుకరణ, వీటి ఆధారంగా నాట్యశాస్త్రం వంటిది వచ్చిందని చెప్పి నాట్యశాస్త్రాన్ని, భరతుని నాట్యశాస్త్రం, ఆ నాటక నిర్మాణాలని పరిశోధన చేస్తూ ఆయన చెప్పినటువంటి అంశాలు ఏంటంటే ప్రకృతిలో ఉన్నటువంటి ఆ అనుకరణ నాట్యశాస్త్రానికి మూలం అని చెప్పి ఒక గొప్ప పరిశోధన చేసినటువంటి గొప్ప వ్యక్తి. అంచేత ఆయన నాట్యశాస్త్రం మీద ఎక్కడైనా కనుక ఒక జడ్జి కావాలంటే మద్రాసులో ఆరుద్ర గారినే పిలిచేవారు అనమాట. అంత గొప్ప లోతైనటువంటి అధ్యయనం చేశాడు. డిగ్రీల కంటే కూడా ఆయన బాగా కావ్యాలను చదువుకున్నాడు. ఏ శాస్త్రాన్ని ఎంతవరకు చదువుకోవాలో అలా చదువుకున్నాడు. అది ఆయన చదువుకున్నటువంటిది. అయితే ఇంకొకటి ఏంటంటే రావిశాస్త్రి గారికి, మన ఆరుద్ర గారికి బాగా శ్రీశ్రీ గారి బంధువు ఆయన. అంటే శ్రీశ్రీకి మేనల్లుడు అవుతాడు ఆరుద్ర. కాబట్టి ఆ విధంగా కూడా సాహిత్యం పట్ల మంచి ఆసక్తి వచ్చింది. తర్వాత రావిశాస్త్రి గారు, చాసో అంటే చాగంటి స్వామివాజు గారు, రోణంకి అప్పలస్వామి గారు, వీళ్ళంతా కూడా నిత్యం ఆ వీధుల్లోనూ ఆ బంధువులుగా వర్గంలో ఉండడం వల్ల వాళ్ళతో ఉండడం, అంటే మనం ఎవరితో ఉంటున్నామో అటువంటి సహవాసమే వస్తుంది మనకి, మనం ఉండే పరిసరాలను బట్టి. మనకి మార్క్సిజంలో ఒక థియరీ ఉందన్నమాట. మన చైతన్యం ఎక్కడి నుంచి వస్తుందంటే మన అస్తిత్వ చైతన్యం దేని నుండి వస్తుందని మన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలను బట్టి మన అస్తిత్వం అనేది వస్తుంది. మనం ఏ ప్రాంతంలో ఉన్నామో, ఎటువంటి జనంతో ఉన్నామో, ఎటువంటి ఆలోచనలతో ఉన్నామో దాన్ని బట్టి ఆ ఆలోచన విధానం బట్టే మన అస్తిత్వం రూపొందుతుంది. కాబట్టి ఈయన సాహిత్యం అంతా కూడా సాహిత్యవేత్తలతోటి వాళ్ళ కుటుంబంతో ఎక్కువగా ఉండడం వలన ఆరుద్ర గారికి సాహిత్యం పట్ల మంచి అభిరుచి ఏర్పడింది. ఆ విధంగా చాలా బాగా చదువుకున్నాడు ఆయన. చదువుకుని దేశీయమైనటువంటి అధ్యయనంతో పాటు వెస్ట్రన్ లిటరేచర్ని కూడా బాగా చదువుకున్నాడు. దానికి కారణం ఏంటంటే రోణంకి అప్పలస్వామి గారు వెస్ట్రన్ పొయిటిక్ టెక్నిక్స్ని అన్నీ కూడా చెప్పేవాడు ఆయన. అంటే పాశ్చాత్య కవితా రీతుల్ని ఆయన రోణంకి అప్పలస్వామి గారు చెప్తూ ఉండేవారు. తర్వాత కొడవటిగంటి కుటుంబరావు గారు ఆయన ఏం చేసేవాడంటే అభ్యుదయ దృక్పథం అంటే ఏంటో అలా చెప్పేవాడు. చాసో గారు మార్క్సిజం, మన సాహిత్యం ఎప్పుడూ కూడా పేద ప్రజల వైపు, పీడితుల పక్షాన మనం ఉండాలి, అటువంటి వాళ్ళని మాత్రమే మనం ఆదరించాలి అని చెప్పినటువంటి వాళ్ళు ఉన్నారన్నమాట. మేడం నేను మీటింగ్లో నన్ను మాట్లాడుతున్నాను, తర్వాత మాట్లాడతానండి, ఏమనుకోకండి. ఆ విధంగా చాసో వల్ల ఆయన కమ్యూనిస్ట్గా మారాడు. చాసో వల్ల కమ్యూనిస్ట్గా మారాడు ఆయన మన ఆరుద్ర గారు. తర్వాత కోగంటి గోపాలకృష్ణయ్య గారు ఆయన కవిత్వం బాగా చదవడం వల్ల ఆరుద్ర మార్క్సిస్ట్ భావజాలాన్ని బాగా వంట పట్టించుకున్నాడు. అంటే మనం ఒక కవిని చూసేటప్పుడు కవికి ప్రతి కవికి కూడా ఒక ప్రాపంచిక దృక్పథం ఉంటుంది. ప్రాపంచిక దృక్పథం అంటే ఏంటంటే మనం పెరిగిన వాతావరణం, ఇంతకుముందే మనం చెప్పుకున్నాం, అస్తిత్వం అనేది, మన అస్తిత్వం మన చుట్టూ ఉండే పరిసరాలను బట్టి మనం
ఏ వ్యక్తులతో అయితే ఉంటున్నామో ఆ వ్యక్తులకు సంబంధించినటువంటి ఆలోచన విధానాలను బట్టి మన ఆలోచన విధానాలు ఉంటాయి. సాధారణంగా దృక్పథం అంటే చూసే దృక్పథం రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి భౌతిక దృక్పథం, రెండు భావవాద దృక్పథం అని ఉంటుంది. భౌతిక దృక్పథంలో మన చైతన్యం అంతటికీ కారణం మనం ఉన్నటువంటి భౌతికమైనటువంటి పరిస్థితులు. ఆ భౌతికమైన పరిస్థితుల వల్ల సజీవమైనటువంటి వాస్తవికత మనలో కనిపిస్తూ ఉంటుంది అని చెప్తుంది. అది మార్క్సిస్ట్ థియరీలో ఒక భాగం. దాన్ని మనం చారిత్రక గతితార్కిక భౌతికవాదంగా చెప్తాం. అందులో హేతువాదానికి తర్వాత కార్యకారణ సంబంధాలకి ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. అభూత కల్పనలకి లేకపోతే మానవాతీతమైనటువంటి శక్తులు ఉంటాయి మనల్ని నడిపించడానికి అని నమ్మదు. అది శాస్త్రీయ దృక్పథంగా సాహిత్యంలో మనం చెప్పుకుంటూ ఉంటాం. అంటే ప్రతిదానికి కూడా కార్యకారణ సంబంధం ఉంటుంది. తర్వాత మనం ఏం చేసినప్పటికీ కూడా మన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలను బట్టే మనం ప్రవర్తిస్తాం తప్ప ఇంకోటి కాదు అని చెప్పేది ఒకటి. రెండో దృక్పథం ఏంటంటే మనం కంటికి కనిపించింది మాత్రమే వాస్తవం అనుకోవడానికి లేదు. మనం దూరంగా చూస్తూ ఉంటాం. మన కన్ను కూడా కొంతవరకునే చూడగలుగుతుంది, అంతకు మించి చూడలేకపోతుంది. అంతకు మించి చూడలేకపోతే మనకు కనపడకపోతే ఏమీ లేదు అని నువ్వు ఎలాగైతే అంటావో అనుకుంటావో అది ఇంకా ఉంది అని దానికి కావలసినటువంటి పరికరాలతో శాస్త్రీయంగా చూసినప్పుడు మనకి కంటికి కనిపించినటువంటి నిజం కూడా ఉంటుంది. అలాగా మనల్ని నడిపించేది కేవలం మన యొక్క భౌతికమైనటువంటి ఆలోచన విధానాలు మాత్రమే కాదు, కొన్ని మానవాతీతమైనటువంటి శక్తులు కూడా మనల్ని నడిపిస్తూ ఉంటాయి అని నమ్మే సిద్ధాంతం, దాన్ని భావవాద సిద్ధాంతం అని అంటారు. ఈ రెండింటి పట్ల ప్రతి కవికి కూడా ఒక దృక్పథం ఉంటుంది. ఏ కవి అయినా సరే అతడు భగవంతుడిని నమ్ముతున్నాడు, మానవాతీత శక్తులను నమ్ముతున్నాడు అంటే ఖచ్చితంగా అతను భావవాది. అతడు మానవాతీత శక్తుల్ని, తర్వాత మనుషుల్లో అందరూ ఒకే రకమైనటువంటి ఆలోచన విధానం ఉండదు. కొంతమంది మహానుభావులు ఉంటారు, చారిత్రకమైనటువంటి గొప్ప వ్యక్తులు ఉంటారు అని నమ్ముతూ ఉంటారు. వాళ్ళు భగవంతుడిని నమ్ముతూ ఉంటారు. దాన్ని భావవాదం అంటారు. ఆరుద్రది భావవాదం కాదు, ఆరుద్రది భౌతికవాదం. దీని పట్ల ప్రతి కవికి ఒక స్పష్టత ఉండాలి. తన కవిత్వం ఎవరి కోసం రాస్తున్నారు, ఏ భావజాలంతో రాస్తున్నారు అని రెండింటి పట్ల ఒక స్పష్టత ఉండాలి. నువ్వు ఉంటే భగవంతుడు ఉన్నాడైనా చెప్పు, లేదా భగవంతుడు లేడు, మనంతా నడిపించేదంతా కూడా మన శక్తి సామర్థ్యాల వలన మాత్రమే ఉంటుంది కాబట్టి మనంతా కూడా వాస్తవిక దృక్పథం ఇదేమీ కాదు అని నమ్ము. ఈ రెండు ఏది నమ్మకుండా నువ్వు కవిత్వం రాస్తున్నావు అంటే నీకు ఒక దృక్పథం లేదు అని అంటారనమాట. దాన్నే ఒక దృక్పథం లేకుండా రాయడం అంటారు. కాబట్టి కవికి దృక్పథం ఉండాలి అని విమర్శకులు చెప్తూ ఉంటారు. దీన్నే మనం జాగ్రత్తగా ఆరుద్ర గారికి అప్లై చేసుకుంటే ఆయన భావవాది కాదు, ఆయన భౌతికవాది. చిత్రం ఏంటంటే కొంతమంది మనం కొన్ని సిద్ధాంతాలను నమ్ముతూ ఉంటాం. మన సిద్ధాంతాలను నమ్ముతూనే ఇతరుల సిద్ధాంతాలను కూడా మనం గౌరవించడం, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది నా సిద్ధాంతం అని మనం అనుకుంటాం. మన ఇంట్లో నేను ఈ సందర్భంగా ఒకటి చెప్తాను. ఒకసారి గద్దర్ గారి ఇంటికి వెళ్ళాం ఒక సభకి ఆహ్వానించడానికి. గద్దర్ గారు అనగానే విప్లవ కవి. విప్లవ కవికి ఉండవలసినటువంటి ప్రాపంచిక దృక్పథం అని చెప్పాను కదా నేను. ఈ ప్రపంచం ఎలా నడుస్తుంది లేదా మనం ఎలా ఆలోచిస్తున్నామని ఆలోచించాలి కదా. కాబట్టి ప్రాపంచిక దృక్పథం ఆలోచిస్తే మార్క్సిస్ట్ దృక్పథంతో మాట్లాడతాడు కదా ఆయన. మార్క్సిస్ట్ దృక్పథంతో ఆలోచించే వ్యక్తి భగవంతుడు నమ్మకూడదు, మానవాతీతమైన శక్తులను నమ్మకూడదు. కానీ మేము వెళ్ళాం, మహాబోధి అని వాళ్ళ ఇంటికి వెళ్ళాం మేము. ఇది 98లో వెళ్ళాం ఒక పుస్తకావిష్కరణ కోసం సెంట్రల్ యూనివర్సిటీలో. ఆయన పిలవడానికి ఎవరో పెద్దవాళ్ళు. అప్పుడే ఎంఫిల్ పూర్తి చేసుకుని మామూలుగా చిన్నపిల్లవాడిని నేను. వాళ్ళ కూడా వెళ్ళాను. వెళితే గద్దర్ గారి ఇంటి దగ్గర ఒక దృశ్యం చూసి నాకు ఆశ్చర్యం వేసింది. అది ఏమిటంటే ఒక బూడిద గుమ్మడికాయ పైన కట్టుంది, దేనికి ద్వారబంధానికి, కిందేమో ఒక గుమ్మడికాయ కొట్టుంది. మొత్తం ఆ గుమ్మానికి అంతటికి కూడా పసుపు అద్దెలు ఉన్నాయి.
ఇదేంట్రా నాయన, ఇదేంటి ఇలా ఉన్నది అంటే, అసలు ఆయన చెప్పేదంతా భౌతికవాదం, విప్లవం గురించి చెప్తాడు. కానీ అక్కడ చూస్తేనేమో అది ఉంది. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అని నేను అడిగాను. ఆయన జీవితాన్ని ఇంకా కొంచెం అర్థం చేసుకోవాలి అంటే మనం అంత తొందరగా పడదు. ఇందులో రెండు ఉన్నాయి. కొంతమంది ఏం చేస్తారంటే ఇతరుల కోసం ఒక సిద్ధాంతాన్ని చెప్తూ ఉంటారు, కానీ వాళ్ళు ఆచరించరు. ఇంకొంతమంది ఏంటంటే తను ఆచరిస్తూ ఇతరుల సిద్ధాంతాలను కూడా గౌరవిస్తూ ఉంటారు. కాబట్టి ఆయన ఏ రంగానికి చెందినవాడో మనం ఇప్పుడే నిర్ణయించలేమని చెప్పి ఆయన చాలా సమన్వయంగా పెద్దరికంగా చెప్పాడు. అదే చివరికి నిజమైంది. గద్దర్ గారు విజయవాడ వచ్చి అమ్మవారిని మొక్కాడు, అటువంటి గద్దర్. కాబట్టి మనం సిద్ధాంతాన్ని నమ్మేయలేము తొందరగా. ఆయన మార్క్సిస్ట్ కాబట్టి దేవుడిని నమ్మలేరా, చివరికి ఆయన ఒప్పుకున్నాడు. తర్వాత వెళ్ళి యాదాద్రిలో ఉన్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి వారి దగ్గర కూడా ఆయన పూజ చేశాడు ఆయన. కాబట్టి ఒక వ్యక్తిని ఒకేసారి చూసి లేకపోతే కొన్ని రంగాలను చూసి ఒక అంచనాకి రావడం కూడా సరైనది కాదు. మనం చలం ఉన్నాడు, చలం అతని రచనలన్నీ జాగ్రత్తగా చూసినట్లయితే హెడోనిజం అంటారు ఆయన రచనలన్నీ కూడా. అంటే అనుభవించాలి జీవితాన్ని, అంతే, ఏది అనుభవించింది మాత్రమే. చివరికి మిగిలేది నవల్లో చెప్తాడు ఆయన. చివరికి మిగిలేది ఏమిటయ్యా అంటే బుచ్చిబాబు ఏం చెప్తాడంటే, మనం ఏదైతే అనుభవించామో అనుభవించిన అనుభవం మాత్రమే మిగులుతుంది, అదే జీవితం అని చెప్తాడు ఆయన. ఈ హెడోనిజంలో ఉన్నటువంటిది ఏంటంటే దాన్ని ఎటువంటి అనుభవం అయినా సరే అనుభవించడమే అనేది మనకి చలంలో కనిపిస్తుంది. మనకు మైదానం లాంటి నవలలో ఎక్కడో రాజేశ్వరి 9 సంవత్సరాల అబ్బాయితో లేచి వెళ్ళిపోవడం అంటే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? హెడోనిజంగా అర్థం చేసుకోవాలి, అనుభవవాదం. కానీ చివరికి ఆయన ఏం చేశాడు, ఆయన సుధా అని ఒక పుస్తకం రాశాడు. చివరిలో రెహమాన్ ఆయన కవిత్వం అంతా కూడా ఒక చోటకి తీసుకొచ్చాడు. రమణాశ్రమంలోకి వెళ్ళిపోయాడు చలంని. నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే ఆయన ఇటువంటి వాడు ఏంటి అంటే ఒక దృక్పథం కూడా ఒక కాలంలో ఒక్కొక్క దృక్పథం కనిపిస్తూ ఉంటుంది. ఈ రచనను బట్టి మొత్తం ఆ దృక్పథం అంతా కూడా దీనికి చెందింది అని మనం చెప్పలేము. ఒక్కొక్క అనుభవం కలుగుతూ ఉంటుంది. మన జీవితంలో అనేకమైనటువంటి దశలు ఉంటాయి. బాల్యం, యవ్వనం, కౌమారం, ఇలాగా కొన్ని ఉంటున్నాయి కదండి. ఇలాగే మన భావనా ప్రపంచంలో, భావజాల ప్రపంచంలో కూడా చాలా దశలు కనిపిస్తాయి. ఆ దశలన్నీ కూడా మనకి ఆరుద్రలో కనిపిస్తాయి. ఆరుద్రను మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆయన మార్క్సిస్టు, అభ్యుదయవాదే, కానీ ఇతరుల సిద్ధాంతాన్ని వ్యతిరేకించినటువంటి వాడు కాదు. ఆయన చాలా విమర్శలు ఎదుర్కొన్నటువంటి ఒక గ్రంథం ఉంది. ఆ గ్రంథం పేరు ఏంటంటే రాముడికి సీత ఏమవుతుంది. ఈ రాముడికి సీత ఏమవుతుంది అంటే ఆయన బౌద్ధంలో ఉన్నటువంటి రామకథను పోలినటువంటి కథలు ఆయన చాలా రాసేవాడు. అందులో బౌద్ధంలో రాముడికి సీత చెల్లి అవుతుంది, ఇదేంటి అని రాసేసరికి ఆయనలో ఉన్నటువంటి ఒక లక్షణం ఏంటంటే ఆయనకి జర్నలిస్టిక్ స్టైల్ ఉంది. జర్నలిస్టులు చేసే పని ఏంటంటే ఒక సంచలనాత్మకమైనటువంటి ప్రకటన చేస్తారు. ఆ తర్వాత దాని యొక్క ఖండన కూడా చెయ్యాలి. ఖండన చేయరప్పుడు, ఎందుకంటే మన్నాడే పత్రిక చదవాలి కదా, అందుకని మళ్ళీ దానికి సంబంధించింది వెయ్యరన్నమాట. అందుకని ఒక సంచలనాత్మకమైనటువంటి ప్రకటన లాంటివి చేస్తారనమాట. ఆరుద్ర గారు చాలా కాలం పాటు ఆయన జర్నలిస్ట్గా పనిచేసినటువంటి లక్షణం ఉంది. అందుకని ఆ రాముడికి సీత ఏమవుతుంది అని చెప్పి ఒక వారం ఆయన వారం శీర్షిక రాశాడు. అప్పుడు చాలా విమర్శలు ఎదుర్కొన్నాడు అనమాట. మనం కొన్ని విషయాల పట్ల చాలా జాగ్రత్తను వహించాలి. తల్లిదండ్రుల్ని మనం మాట్లాడేటప్పుడు కానీ, వాళ్ళ చెల్లెల్ని, వాళ్ళ అన్నదమ్ముల్ని వాళ్ళతో మాట్లాడేటప్పుడు కానీ, మనం నమ్మినటువంటి దైవం, మీరు నమ్మినా నమ్మకపోయినా వాళ్ళు నమ్ముతున్నారు, వాళ్ళు నమ్ముతున్నటువంటి వాళ్ళ విశ్వాసాన్ని మనం గౌరవించడం, ఇటువంటి లేఖనప్పుడు ఏమవుతుందంటే ఆ వ్యక్తి పట్ల ఒక రకమైనటువంటి అసహ్య భావం పుట్టుకొస్తుంది. ఓహో, దైవాన్ని ఇలా దూషిస్తాడా? మన తల్లిదండ్రుల కంటే ఎక్కువ గౌరవించేది దైవం. ఆ దైవం పట్ల ఇలా ప్రవర్తించినటువంటి వాక్యం రాశాడు కాబట్టి వీడంటే మనకు పడకూడదు, వీడిని మనం గౌరవించకూడదు అని అనిపిస్తుంది అనమాట. కానీ ఆయన ఉద్దేశం జాగ్రత్తగా నేను రీసెర్చ్ చేశాను కాబట్టి చూస్తే మొత్తం ప్రపంచంలో, అంటే మొత్తం అన్ని దేశాల్లో, మలేషియాలో ఎలా ఉంది, తర్వాత కౌలాలంపూర్లో ఎలా ఉంది,
ఆయన దొరికినటువంటి రామాయణాలన్నీ జైన రామాయణంలో ఎలా ఉంది, బౌద్ధ రామాయణంలో ఎలా ఉంది, ఇవన్నీ చెప్పడంలో ఉన్న ఉద్దేశం కూడా ఏంటంటే మనకి రామాయణం అనగానే మహానుభావుడైనటువంటి వాల్మీకి మహర్షి రాసినటువంటి రామాయణమే రామాయణం. మనకు ఆధ్యాత్మిక రామాయణం పేరుతో వ్యాస మహర్షి వారు కూడా రాశారు రామాయణాన్ని. కానీ దానికంటే కూడా వాల్మీకి రాసినటువంటి రామాయణం అది ఒక పవిత్రమైనటువంటి రామాయణం. ఒక మానవుడు ఈ లోకంలోకి వచ్చి ఆదర్శ పురుషుడిగా జీవించడం ఎలాగో నేర్పినటువంటి గొప్ప ఘనత మనకి వాల్మీకి రామాయణంలో ఉంటుంది. అందుకని రామాయణం చదువుతుంటే దాశరథి రామాయణం రాశాడు. ఆ దాశరథి రామాయణం, దాశరథి సాధారణంగా కమ్యూనిస్టు, ఆ మార్క్సిస్ట్ దృక్పథంతో రాసినటువంటిది ఎలా రాశాడని నేను ఒక 200 పేజీలు ఉన్నటువంటిది చదివాను మొత్తం. నేను వాల్మీకి రామాయణం చదివిన తర్వాత ఇది చదివితే రామాయణాన్ని అంత రామాయణం రాసినప్పటికీ కూడా దాశరథి ఒక్క మాట కూడా రాముణ్ణి తోలనాడే విధంగా రాయలేదు. ఆ రాముడి యొక్క గౌరవాన్ని పెంచేలాగా మనం రకరకాలమైనటువంటి సమస్యలు ఉన్నప్పుడు ఆ సమస్యలు మనం ఎలా ఎదుర్కోవాలో మానవుడిగా ఎదుర్కొన్నటువంటి విషయాల్ని ఆయన వచ్చిన రామాయణంలో రాశాడు దాశరథి. అది సంస్కారం. ఇక్కడ పాపం ఏంటంటే ఆరుద్ర గారు చేసింది ఏంటంటే కొంచెం ఆ జర్నలిస్ట్ స్టైల్ వల్ల ఆయన పట్ల చాలా వ్యతిరేకత వచ్చేసింది అన్నమాట. కానీ ఆయన ఉద్దేశం ఏంటంటే అల్టిమేట్గా వాల్మీకి రామాయణాన్ని చదివించజేయడమే ఆరుద్ర గారి లక్ష్యం. అది ఆరుద్ర గారు చేసినటువంటి వాల్మీకి రామాయణంలో రాముడికి సీత ఏమవుతుంది అనేది. కాబట్టి అక్కడ మనం జాగ్రత్తగా ఆరుద్రని అక్కడ అలా అర్థం చేసుకోవాలి. తర్వాత ఆయన రచనల్లో మనం జాగ్రత్తగా చూసినట్లయితే ఆయన 1943లో ఆయన సైన్యంలో చేరారు. అంటే మనకి 1939 సెప్టెంబర్ 1వ తేదీ ఆదివారం, ఆ రోజు అమావాస్య కూడా అని చెప్తారు. ఆ రోజు సెకండ్ వరల్డ్ వార్ ప్రారంభమయ్యి అది మనకి 45లో మనకి యుఎన్ఓ ఏర్పడడంతో జాగ్రత్తగా సెకండ్ వరల్డ్ వార్ ముగిసింది. అంటే ఈ మధ్యలో 1943లో ఆరుద్ర గారు తన చదువుకి స్వస్తి చెప్పేసి ఆయన బ్యాండ్ మ్యాన్గా జాయిన్ అయ్యాడు. ఆ తర్వాత ఆయన ఏం చేశారంటే రాయల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఆయన 1943-46 మధ్యలో చేశాడు. యుద్ధం ముగిసిన తర్వాత ఆయన ఏం చేయాలో అర్థం కాలేదు, తన ఉద్యోగం పోయింది. ఆ తర్వాత అతను ఏం చేయాలో తెలియక అప్పటికి అతను ఇంటర్మీడియట్ కూడా పూర్తి చేయలేకపోయాడు. ఆ సమయంలో శ్రీశ్రీ గారి సహాయంతో ఒక పత్రికలో ఎడిటర్గా జాయిన్ అయ్యాడు. రోజు ఆ ఎడిటర్గా జాయిన్ అయితే డంకా అనే ఒక పత్రిక, ఆ పత్రిక ఇంకా ప్రారంభం కాలేదు. కాబట్టి వాళ్ళు ఏం చేసేవారంటే ఇంకా మిగతా పత్రికల్ని జాగ్రత్తగా రోజు చూస్తే పొద్దున్నీ సాయంత్రం దాకా జాగ్రత్తగా చూస్తే ఒక రూపాయి ఇచ్చేవారనమాట. ఏది ప్రూఫ్ రీడింగ్కి. ఆ ప్రూఫ్ రీడింగ్కి ఇచ్చిన రూపాయిని జాగ్రత్తగా పట్టుకునేవాడు. ఆ తర్వాత రాజరాజేశ్వరి కంపెనీ, సినిమా కంపెనీ ఒకటి వచ్చింది. ఆ కంపెనీలో నీకు పత్రికలో ఉద్యోగం వచ్చే వరకు ఆ కంపెనీలో చేయమని చెప్తే అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే మన సినిమా ప్రపంచం గొప్ప మాయా ప్రపంచం. మనం రాస్తాం కానీ మన పేరు రాదు. అక్కడ మనం స్క్రిప్ట్ రాస్తాం, మన పేరు రాదు. మన పేరు రావాలంటే చాలా కష్టం. ఇప్పటికే మనం చూస్తున్నాం, చక్రవర్తి మాస్టర్ కూడా ఇది చాలా గమనించి ఉంటారు. ఒక మాట అన్నారు ఆయన, ఒక శాలువ చెక్క ఈ రెండు ఇచ్చేస్తే ఇంకేమీ అవసరం లేదు. వాళ్ళ కవిత చదివేశారు, ఆ కవిత ఎక్కడదో తెలియదు. అందుకే అన్నాడు, ఒక ఆయన దగ్గరికి వెళ్ళి ఒక కవి దగ్గరికి పట్టుకెళ్ళాడంటే ఆరుద్ర చెప్తాడనమాట జోకు. ఏమనంటే ఒక కవి నా దగ్గరికి వచ్చాడు, శ్రీశ్రీ ఇంకా జీవించే ఉన్నాడా అంటే అసలు నాకు తెలీదు, శ్రీశ్రీ ఇంకా జీవించే ఉన్నాడా, నమస్కారం అని చెప్పి ఎడిటర్ నమస్కారం పెడతాడు. అంటే శ్రీశ్రీ కవితని ఇతని కవితగా తెచ్చేసి అతను ఇచ్చేశాడు. అలాగా చాలామంది కవితలు మనం సోషల్ మీడియా మాయాజాలం వల్ల, తర్వాత చాట్ జీపీటీ వల్ల ఏఐ ఏం చేస్తుందంటే మనకు ఒక కవిత కావాలన్నాం అనుకోండి, భావనా ప్రియ 8వ వార్షికోత్సవానికి సంబంధించి ఒక కవిత కావాలి అంటే వెంటనే కవిత రాసి ఇచ్చేస్తుంది. కానీ ఆ కవిత రాసేది ఎక్కడదంటే ఎక్కడెక్కడో సమాచారం ఎక్కడైతే ఉంటుందో ఆ పదాలన్నీ తీసుకొచ్చేసి కృత్రిమంగా పేర్చేసి ఇచ్చేస్తుంది అనమాట. అందులో మన హృదయం ఉండదు. అది ఇనుము యంత్రం లాంటిది, మనసు లేని యంత్రం. కాబట్టి దానికి కవితలాగా ఇచ్చేస్తుంది. కానీ ఆ కవితల పదాలన్నీ ఎక్కడ అంటే ఇంటర్నెట్లో ఉన్నటువంటి అక్కడక్కడ పదాలు దీని యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఒక కవితలా తయారు చేసేస్తుంది అన్నమాట. అలాగా చాలామంది చేస్తున్నటువంటి పని. అలా పాపం ఈయన చాలాసార్లు కథలు రాసిచ్చాడు,
కవితలు రాసిచ్చాడు, పాటలు రాసిచ్చాడు. ఆయన పేరు మాత్రం ఇచ్చేవారు కాదు, కేవలం ఆయనకి ఉపాధికి కొంత డబ్బులు ఇచ్చి పంపించేవారు. ఆ విధంగా చాలా సంవత్సరాలు ఒక గోస్ట్ రైటర్గా పనిచేశాడు మొదట. అది చాలా పని చేసింది. కొన్నిసార్లు ఎలా పని చేసినా సరే దాన్ని మనకు అనుకూలంగా మార్చుకోవడంలోనే మన శక్తియుక్తులు ఉంటాయి. దేన్నైనా సరే మనకు అనుకూలంగా మార్చుకోవాలి. ఆ కష్టాన్ని ఏం చేశాడంటే ఇష్టంగా మార్చుకొని కథలు బాగా చదివాడు, నవలలు బాగా చదివాడు, నాటకాలు బాగా చదివాడు, పాటలు ఎలా రాయాలో నేర్చుకున్నాడు. ఇవన్నీ చాలా ఉపయోగించుకున్నాడు జాగ్రత్తగా. ఉపయోగించుకుని తర్వాత ఆయన గొప్ప సాహితీవేత్తగా మారడానికి ఆ సినిమా పరిశ్రమే కారణమైంది. అంతేకాకుండా మనందరికీ కూడా తెలుగు సాహిత్యానికి ఒక గొప్ప వరం ఆరుద్ర పేరు చెప్పగానే తెలిసేది ఏంటంటే సమగ్రాంధ్ర సాహిత్యం. ఆయన 13 సంపుటాలు వేశాడు. 1964 ఫిబ్రవరిలో మొట్టమొదటి పుస్తకం వచ్చింది దానికి. ఆ నెలకొక పుస్తకంగా 12 పుస్తకాలు ఇచ్చాడు ఆయన. నెలకొక పుస్తకంలా ఇచ్చాడు. అందులో ఉన్నటువంటి అంతా ఏం చేశాడంటే ఒక కథ చెప్తున్నట్టుగా ఉంటుందన్నమాట తెలుగు సాహిత్య చరిత్ర. మామూలు వాళ్ళకి కూడా ఒక కథ చెప్పినట్టు. ఇప్పుడు మనం మహాభారతంలో ఉన్నటువంటి పరమార్థం తెలియాలి అంటే, రామాయణంలో ఉన్నటువంటి అంతరార్థం తెలియాలంటే మహానుభావులైనటువంటి వారి దగ్గర ప్రసంగాల్లో ఏదో వినాలి. ఎందుకంటే అవి సంస్కృతంలో ఉంటాయి, లేకపోతే ఛందోబద్ధమైనటువంటి పద్యంలో ఉంటాయి. వ్యాఖ్యానాలు కూడా సరిపోవు ఒకసారి. ఇంతకుముందు మాస్టర్ చెప్పారు, నేను కూడా చాలా వ్యాఖ్యానాలు రాస్తున్నానండి ప్రాచీన సాహిత్యం మీద అని రమణమూర్తి గారు చెప్పారు. ఎందుకు రాయవలసి వస్తుంది అంటే అందులో ఉన్నటువంటి పరమార్థాలు చాలా ఉంటాయి. అవి తెలియాలి అంటే కనుక మనం చాలా సాధారణమైనటువంటి భాషలో రాయాలి. అందుకని కథ చెప్తున్నట్టుగా. అందుకని మీకు పింగళ లక్ష్మీకాంతం గారి ఆంధ్ర సాహిత్య చరిత్ర, అది నిజానికి ఆయన రాయలేదు. ఆయన నోట్స్ని వాళ్ళ శిష్యులంతా కలిసి 1974లో దాన్ని ఒక పుస్తకంగా తీసుకొచ్చారు. ఆయన రాయలేదు అది. ఆ నోట్స్ అంతా కలిసి వాళ్ళు ఏకం చేసి ఒక పుస్తకంగా తీసుకొచ్చారు. కానీ అందులో ఉన్నటువంటి విషయాలు జాగ్రత్తగా చూస్తే మనకు తెలుగు సాహిత్య చరిత్రకి చాలా విలువైనటువంటి విషయాలు అందులో ఉంటాయన్నమాట. అందులో మనకి రాయల యుగం వరకు మాత్రమే ఉంటాయి. ఆ తర్వాత మరలా ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్నటువంటి ఒక ప్రొఫెసర్ మేడం గారు, వారు కూడా అక్కడ శిష్యురాలు, ఆయనకి శిష్యురాలు. ఆవిడ మిగతా వాటిని పెంచి పెద్ద చేసి దాన్ని ఒక పుస్తకంగా తీసుకొచ్చారు, ఆంధ్ర సాహిత్య చరిత్ర. చాలామంది మనకి మొట్టమొదటి సాహిత్య చరిత్ర ఇంగ్లీష్లో వచ్చింది 1829లో. ది బయోగ్రఫికల్ స్కెచెస్ ఆఫ్ డక్కన్ పోయిట్స్ అనే పేరుతో ఒక పుస్తకం వచ్చింది, ఇంగ్లీష్లో వచ్చింది. అది మనకి ఆ పుస్తకంలో కేవలం కొంతమంది తెలుగు కవులు మాత్రమే ఆయన ఉదహరించాడు అప్పుడు. కానీ ఆ తర్వాత గురజాడ శ్రీరామూర్తి గారు, తర్వాత కవిత్వ వేదిక కల్లూరు నారాయణరావు గారు, ఆ తర్వాత మనకి ఇలా చాలామంది 6 యుగాల ఆంధ్ర కవిత అనే పేరుతో ఇంద్రగంటి హనుమత్ శాస్త్రి గారు, ఇటువంటి వాళ్ళంతా చాలామంది తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. కానీ సమగ్ర ఆంధ్ర సాహిత్యంలో ఉన్న గొప్పతనం ఏమిటంటే ఆ పుస్తకం చదువుతూ ఉంటే మొత్తం ఆదికవి నన్నయ్య అని చెప్పి ఆదికవి పీఠానికి నన్నయ్య అర్హుడవుతాడా అని ఒక ప్రశ్న వేస్తాడు. మనకు ఆసక్తిగా ఉంటుంది. చదివి అసలు నన్నయ్య అంటే నల్లన అంటే తమిళంలో మొత్తం తెలుపు, ఇలాగని చెప్పి దాన్ని జాగ్రత్తగా శ్రేష్ఠుడు అనే అర్థాన్ని ఇలా జాగ్రత్తగా తీసుకొస్తూ ఉంటాడు. అసలు నన్నయ్య ఏ ప్రాంతానికి చెందినవాడు, అసలు ఆయన కన్నడవాడా తమిళవాడా, ఇలాగ వాదనలు చేస్తూ ఉంటాడు. అంచేత జాగ్రత్తగా అది 3 రకాలైనటువంటి సాహిత్య నిర్మాణ పద్ధతుల్లో జాగింది సమగ్రాంధ్ర సాహిత్యం. ఏమిటంటే కవుల చరిత్రలా ఉంటుంది. ముందు కవుల చరిత్రకు ఉన్న లక్షణం ఏంటంటే ఒక కవి ఎక్కడ పుట్టాడు, ఆ తల్లిదండ్రులు ఎవరు, ఆయన ఏ రచనలు చేశాడు, వాళ్ళ వంశం ఏమిటి, ఆ రచనల్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటి అని చెప్తే కనుక అది కవుల చరిత్ర అవుతుంది. దీనికి సంబంధించి పరిశోధకులు ఎవరైనా కనుక ఉంటే మనకి కోరాడ శ్రీరామూర్తి గారు ఆయన పుస్తకాన్ని మనం జాగ్రత్తగా చూస్తే కనుక అందులో అన్ని రిఫరెన్స్లు తెలుగు సాహిత్య చరిత్ర 5 సంపుటాలు వేశాడు ఆయన. అందులో మొత్తం అన్ని వివరణాత్మకంగా ఇచ్చాడు ఆయన శ్రీరామూర్తి గారు, ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్. ఆ తర్వాత సాహిత్య చరిత్రకు ఉన్న లక్షణం ఏంటంటే ఒక కవి ఎప్పుడు పుట్టాడు, తల్లిదండ్రులు ఎవరు, అతని రచనలు ఏమిటి, ఆ రచనల్లో ఉన్నటువంటి విశేషాలు ఏంటి, అంటే ఆ కథ ఏంటి,
ఆ కథ ఎన్ని ఆశ్వాసాలుగా రాశారు, ఆ కథలో ఉన్న గొప్పతనం ఏంటి, ముఖ్యమైనటువంటి పద్యాలు విశేషాలని తెలియజేస్తారు. దాన్ని సాహిత్య చరిత్ర అంటారు. ఇంకొకటి ఉందన్నమాట, అదేమిటంటే సాహిత్య వికాస చరిత్ర. దాన్ని సాహిత్య వికాసం అని కూడా అంటారు. అంటే ఒక కవి ఒక యుగంలో, ఈ యుగంలో ఇటువంటి సాహిత్యం రావడానికి కారణం ఏంటి? మనం ప్రాంగ్ నన్నయ్య యుగం అన్నాం. నన్నయ్య 11వ శతాబ్దంలో వచ్చినటువంటి కవి. మొత్తం సాహిత్యాన్ని అంతా ప్రభావితం చేసే మహాభారతాన్ని 2.5 పర్వాలు రాసినప్పటికీ కూడా అది మృదు మధురమైనటువంటి పద్యాలు, అద్భుతమైనటువంటి పద్యాలు ఇప్పటికీ కూడా ఒకసారి 2 సార్లు చదివామంటే మనకి కంఠస్థం పట్టేసేటట్టుగా వస్తాయి. మళ్ళీ అటువంటి ధార ఎవరికి వచ్చిందంటే విశ్వనాథ సత్యనారాయణ గారికి వచ్చింది. అంత గొప్ప ధార. నన్నయ్య గారి నోటులో నుంచి పుట్టినటువంటి వాళ్ళలాగా అనిపిస్తాడు ఆ విశ్వనాథ సత్యనారాయణ గారి పద్యాలు చూస్తే, ముఖ్యంగా మధ్యాకరులు. అసలు శ్రీమద్ రామాయణ కల్పవృక్షంలో ఆయన రాసిన కొన్ని పద్యాలు ఉన్నాయి, అద్భుతమైనటువంటి పద్యాలు అన్నమాట విశ్వనాథ సత్యనారాయణ గారు. ఎందుకు రాసవయ్య మహాభారతం అన్నప్పుడు, మరల నిదేల రామాయణం వన్నచో ఈ ప్రపంచకం ఎల్ల నెల్ల వేళలన్ తినుచున్నయన్నమె తినుచున్నదిన్నాళ్ళు తనదైన రుచి బ్రతుకులు తనవి కాన చేసిన సంసారమే చేయుచున్నదిన్నాళ్ళు తనదైన అనుభూతి తనదిగాన కవి ప్రతిభలోన నుండును కావ్యగత శతాంశములయందు 90 అయిన నురుపాళ్ళు రసము 1000 రెట్లు మించు నవకథా ధృతిని మించి. ఆయన ఏస్థెటిక్, గొప్ప ఏస్థెటిక్ వాది. ఆయన గొప్ప రసాస్వాదన తెలిసిన మహానుభావుడు విశ్వనాథ సత్యనారాయణ గారు. కాబట్టి నన్నయ్య మరలా పుడితే విశ్వనాథలా ఉండుండేవాడు అనమాట. అంత గొప్పవాడు విశ్వనాథ. అలాంటి పద్యాలు కాబట్టి అంత బాగా మృదుమధురంగా చేశాడు. కాబట్టి మనకి ఆంధ్ర మహాభారతం తెలుగు సాహిత్యంలో మొట్టమొదటి కావ్యం, ఆది కావ్యం అనే పేరు వచ్చింది. అక్కడి నుంచి ఒక యుగ విభాగం ప్రారంభమైంది. ఆయన అనుసరించి సాహిత్యాన్ని చేశారు. ఆయన అనుసరించే ముందున్నటువంటి సాహిత్యం, అంతకుముందు ఎవరు కావ్యం రాయలేదని చెప్పారు. అలాగా ఒక యుగాన్ని చేశారు. ఆ యుగం మరలా ఎప్పుడు దాకా కొనసాగింది? వైష్ణవ తత్వాన్ని జాగ్రత్తగా చూస్తే తర్వాత ఉన్న కవులందరూ కూడా శివకవి యుగం 11వ శతాబ్దం వరకు వచ్చేసరికి మన సమాజంలో వైష్ణవ శైవ భేదాలు వచ్చి, ఆ భేదాల ప్రభావంతో శైవ కవులు వచ్చారు. ఆ శైవ కవుల యొక్క ప్రభావంతో శివకవి యుగం 12వ శతాబ్దంలో వచ్చింది. కాబట్టి ఇలాగా మరలా 12 అయింది. 13వ శతాబ్దం చూసినట్లయితే కనుక ఈ వివాదం సరైంది కాదు అని చెప్పి ఈ రెండింటినీ కలిపినటువంటి ఒక తత్వం మనకి తిక్కన గారిలో కనిపిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఈ ఎవాల్యుయేషన్ అంతా జాగ్రత్తగా ఆలోచించుకుంటూ రాస్తే దాన్ని సాహిత్య వికాస చరిత్ర అంటారు. అటువంటి సాహిత్య వికాస చరిత్రకు కావలసినటువంటి బీజాలు కూడా ఆరుద్ర గారు సమగ్రాంధ్ర సాహిత్యంలో వేశారు. అది అంటే చిన్నపిల్లోడికి కావలసినటువంటి, అప్పుడే పుట్టినటువంటి పిల్లోడికి కావాల్సిన పాలు పట్టే విధానం ఉంది. ఇంకొంచెం ఎదిగినటువంటి వాడికి ఎటువంటి సిరిలాకో ఎటువంటిది పెట్టేలాగా ఉంది. ఇంకొంచెం పెద్ద ఎదిగినటువంటి వాడికి బువ్వన్నం పెట్టినట్టు ఉంది. ఇంకొంచెం పెద్ద ఎదిగినటువంటి వాడికి కారం అన్నం పెట్టినటువంటి, పచ్చడన్నం పెట్టడం ఎలాగో కూడా తెలిసే ఒక పద్ధతి మనకి ఆరుద్ర గారి సమగ్రాంధ్ర సాహిత్యంలో ఉంటుంది. అందుకని చిన్నపిల్లల నుండి పెద్ద పిల్లల వరకు, చిన్న విద్యార్థి నుండి విశ్వవిద్యాలయ ఆచార్యుడి వరకు ఉపయోగపడే ఒక గొప్ప గ్రంథం ఏదైనా ఉంది అంటే అది సమగ్రాంధ్ర సాహిత్యం. సమగ్రాంధ్ర సాహిత్యం 12 సంపుటాలు రాసిన తర్వాత, అంతకుముందు చాలా కవులు కావ్యాలు రాశాడు ఆయన. అప్పుడు ఏమీ బాధపడలేదు, ఆయన చాలా సంతోషంగా ఉన్నాడు. ఎప్పుడైతే పరిశోధనకు ప్రవేశించిన తర్వాత తెలుస్తుంది. నేను ఇక్కడ ఇలా మాట్లాడుతున్నాను కానీ గురువుగారు ఎగ్జామ్ అక్కడ అన్ని భాషలకి మూలం ఏమిటి అని ఒక ప్రశ్న అడిగారు నాకు. సంస్కృతం మనకి గురువుగారు బ్రాహ్మీ లిపి అండి, బ్రహ్మీ లిపా ఏమిటి అన్నారు. ఒక్కసారి గుండెలు దడొచ్చినాయి. బ్రాహ్మీ లిపి అండి గురువు అన్నారు. మనం సెలాగ్ గారు మాకు ప్రొఫెసర్గా ఉన్నప్పుడు ప్రొఫెసర్ ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్న అది. బ్రహ్మీ కాదు, బ్రాహ్మీ అంటే మన ప్రొనౌన్సియేషన్లో చాలా జాగ్రత్తను పాటించాలి. అంటే పరిశోధనలో ఉన్న లక్షణం ఏమిటి అంటే, ఒక అంశాన్ని మనం ప్రతిపాదించినప్పుడు ఆ ప్రతిపాదన ఒక ఇంటెలెక్చువల్ కాన్ఫ్లిక్ట్కి సంబంధించింది. అది
అంటే ఒక మేధో సంఘర్షణకు సంబంధించింది, ఒక సిద్ధాంతానికి సంబంధించింది. నువ్వు ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తున్నావా, లేకపోతే ఒక సిద్ధాంతాన్ని ఇంతకుముందే ఉన్నటువంటి సిద్ధాంతాన్ని మరలా పూర్వపక్షం చేస్తున్నావా, లేదా పరపక్షం చేస్తున్నావా, సమన్వయం చేస్తున్నావా, నీదైనటువంటి ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తున్నావా, ఏం చేస్తున్నావు? అది చేయకపోతే అది పరిశోధనే కాదు. అటువంటప్పుడు ఇంత చేసి రాసేటప్పుడు ఆరుద్ర గారు 13వ సంపుటి ఆధునిక అభ్యుదయ యుగం అనే పుస్తకం రాశారు. 12 సంపుటాలు రాసేసిన తర్వాత కొన్నాళ్ళ తర్వాత రాశాడు. అందులో స్వస్తివాచకం అని ఒక పేరుతో రాశాడు ఆయన. ఆ స్వస్తివాచకంలో చెప్పింది ఏమిటంటే, నేను ఎన్ని రచనలు చేసినా ఆనందంగా ఉన్నాను, ఆరోగ్యంగా ఉన్నాను. సమగ్ర ఆంధ్ర సాహిత్యం నా జీవితాన్ని అతలాకుతలం చేసింది. నా పళ్ళన్నీ కూడా మా పళ్ళు బిగు అంతా కూడా తగ్గిపోయేలా చేసింది. చాలామంది రాసేటప్పుడు చూడండి, పళ్ళు బిగిపెట్టి రాస్తూ ఉంటాం, ఒకటి. తర్వాత పరిశోధన అంశం ఉన్నప్పుడు చాలా బద్దలు పెట్టుకోవాలి. ఒక కావ్యాన్ని హాయిగా రాసుకోవచ్చు, ఒక కవితని హాయిగా రాసుకోవచ్చు. ఎందుకంటే సృజనాత్మక శక్తి మనకుంటుంది. ఎందుకంటే కవి ఎటువంటి వాడు? అపర బ్రహ్మ లాంటి వాడు. అపారే కావ్య సంసారే కవిరేవ ప్రజాపతి యదాస్మై రోచతే విశ్వం తదేతం పరివర్తతే అన్నారు. ఒక అపారమైనటువంటి కావ్య ప్రపంచాన్ని సృష్టించగలిగినటువంటి శక్తి కవికి ఉంటుంది. అది తన ఇష్టం వచ్చినట్టు చేయగలుగుతాడు. తన ఇష్టం అప్పుడే ఒక పాత్రను సృష్టించవచ్చు, ఒక పాత్రని చంపేయచ్చు, కొత్త పాత్రను పెట్టవచ్చు. కానీ పరిశోధనలు అలా కుదరదు. నువ్వు పరిశోధన ఖచ్చితంగా ఆధారాలు చూపించాలి. కాబట్టి పరిశోధన చాలా కష్టం. అందుకని నా పంటి బిగువంతా పోయింది, నా శరీరంలో షుగర్ ప్రవేశించింది, నా కనుచూపు అంతా కూడా పోయింది. అందుకని నేను ఇంకా సమగ్రాంధ్ర సాహిత్యాన్ని ఇంకా రాయడం మానుకున్నాను. స్వస్తివాచకం 13వ సంపుటితో మూసేస్తున్నానని చెప్పాడు. ఇది చెప్పాడు కానీ చాలా జాగ్రత్తగా చెప్పాడు. ఆయన ఏంటి అభ్యుదయవాదని మనం చెప్పుకున్నాం కదా. ఆయన 1990 ప్రాంతంలో దాన్ని 13వ సంపుటి రాశాడు. నేను పరిశోధకుడిగా కొన్ని వాస్తవాలు చెప్పాలి. 1990 నాటికి సమాజంలో దళిత సాహిత్యం వచ్చింది, అప్పటికే స్త్రీవాద సాహిత్యం వచ్చింది. అక్కడెక్కడా కూడా ఆరుద్ర తన సమగ్రాంధ్ర సాహిత్యంలో ఈవెన్ జాషువాని ఒక కవి కోకిలిగా చూశాడే తప్ప ఆయన పడినటువంటి సామాజిక వేదన ఎక్కడా కూడా ఆయన గుర్తించలేదు. ఆయన పడినటువంటి అంటరానితనాన్ని ఎక్కడా గుర్తించలేదు. అప్పటికే మరి జాషువా మంచి గొప్ప కవి కదా. ఆ కవికి సంబంధించినటువంటి విషయాల్ని సమగ్రాంధ్ర సాహిత్యం, అయ్యా పెద్దవారు ఎవరో వచ్చారు, కూర్చోండి, నమస్కారం సార్. నా టైం అయితే నేను ఒక 5 నిమిషాల్లో ముగిస్తున్నాను, టైం అయిపోతుంది కాబట్టి. అంతేనండి, ఓకే. కాబట్టి ఇటువంటి గొప్ప అది రాశాడు. ఓకే. కాబట్టి ఈ ఆరుద్ర గారు అత్యంత ముఖ్యమైనటువంటి రచన ఏంటంటే సమగ్రాంధ్ర సాహిత్యం. ఆయన కావ్యాలలో మనం చూసినట్లయితే కనుక త్వమేవాహం అని ఒకటి రాశాడు. ఆయన ఏ ప్రాంతానికి చెందినటువంటి వాడు అయినప్పటికీ కూడా కవి ఎప్పుడు కూడా ఎక్కడ పీడన జరుగుతుందో ఆ పీడన తగ్గాలని ఆ ప్రాంతానికి చెందిన ఒక రిప్రజెంటేటివ్గా మాట్లాడతాడు. అందుకని త్వమేవాహంలో ఉన్నటువంటి ఒకది ఏంటంటే, రజాకారుల చేతిలో దోపిడీకి గురైపోయినటువంటి ఒక ఆమె రైలు పట్టాలలో రైలు మీద నడుస్తూ బట్టలిప్పేసి నగ్నంగా నిలబడుతుంది అన్నమాట. అప్పుడు ఎందుకు అలాగా, నీకు సిగ్గు లేదా, ఇంతమందిలో బట్టలిప్పేసి ఉన్నావంటే ఆమె ఒక మాట అంటుంది, నాకా సిగ్గు, నా సిగ్గు ఎప్పుడో పోయింది. కాసిం రజ్వీ బట్టలు ఊడదీసినప్పుడే పోయింది. కాసిం రజ్వీ మీ చెల్లెల్లాంటి మీ అమ్మ లాంటి వాళ్ళని తీసుకెళ్ళిపోయి మానభంగాలను చేసినప్పుడే పోయింది. నాకు సిగ్గను అడుగుతున్నావా అని చెప్పిందంట. దీన్ని పతాక శీర్షికల్లో పత్రికల్లో వస్తే ఆ పత్రికలకు స్పందించి తెలంగాణకు సంబంధించినటువంటి ఆ కావ్య వస్తువు రజాకారుల యొక్క దుర్మార్గాల్ని వ్యతిరేకిస్తూ రాసినటువంటి కావ్యం త్వమేవాహం. ఈ త్వమేవాహానికి తెలంగాణ అని పేరు పెట్టాడు ముందు. అప్పుడు శ్రీశ్రీ గారి దగ్గరికి పట్టుకెళ్ళి ఈ కావ్యాన్ని ఎలా ఉందంటే, అంతా బాగా రాసావయ్యా, మనిషిని బొమ్మ వేసి మనిషి అని రాసినట్టుంది అన్నాడంట.
మరి ఎలా పెట్టాలి అంటే అప్పుడు మనం ఇప్పుడు కూడా నామౌచిత్యం అని ఒక సంప్రదాయం ఉంది మనకి కావ్య సంప్రదాయంలో. ఔచిత్యభరితమైనటువంటి మనకి ఔచిత్య విచార చర్చ మనకి క్షేమేంద్రుల వారు 27 రకాలైనటువంటి ఔచిత్యాలను చెప్పాడు. ఎక్కడ ఎలా ఉండాలి అనేది మనం నేర్చుకోవాలంటే ఔచిత్య విచార చర్చ చదవాలి. ఆ నామౌచిత్యం గురించి చెప్తాడు. నామౌచిత్యం నామం ఎప్పుడూ కూడా ధ్వనిగర్భితంగా ఉండాలి, లేదా నాయకుడి ఆశ్రయంగా ఉండాలి, లేకపోతే ఒక కావ్య మూల తత్వాన్ని తెలిపేలా ఉండాలి అని చెప్తాడు. అందుకని మరి ఎలా పెడితే బాగుంటుంది చెప్పమన్నాడు. శ్రీశ్రీ గొప్ప కళ బాగా తెలిసినటువంటి వాడు. ఆయన చాలా గొప్ప కళ తెలిసినవాడు ఆయన ప్రతి కవిత కూడా ఎంతో లోతైనటువంటి భావాలు ఉన్నటువంటి కవిత. ఓకే, యముని మహిషపు లోహ గంటలు మబ్బు చాటున ఖణేలు మన్నాయి అంటాం. అదేంటి అసలు? యముని మహిషపు లోహ గంటలు మబ్బు చాటున ఖణేలు మన్నాయి మామూలు అర్థంలో చూస్తే మామూలుగా అభిధార్థంలో అంటారు, అభిధ అంటాం మనం. అంటే కేవలం డిక్షనరీలో ఉన్నటువంటి శబ్దాలకు ఉన్నటువంటి అర్థాలను చూస్తే యముని మహిషపు లోహ గంటలు అంటే యముడు ప్రయాణం చేస్తున్నటువంటి దున్నపోతు కట్టినటువంటి గంటలు అవి ఖణేలు మన్నాయి ఊగిరి. ఇందులో కవిత్వం ఏముంది అనుకోవచ్చు. అందులో చాలా జాగ్రత్తగా చూస్తే యముడు పీడించే వాళ్ళకి ప్రతీక, లోహ గంటలు ఆ సంఘ నిర్మాణం ఏకమయ్యి వాళ్ళందరూ ఇచ్చినటువంటి పిలుపుకి ప్రతీక. యముని మహిషపు లోహ గంటలు మబ్బు చాటున అన్నారు చూసారా? వీళ్ళంతా ఏకమయ్యి మనం ఎటువంటి నిర్మాణం తీసుకోవాలి, ఈ మనల్ని పీడిస్తున్నటువంటి వాళ్ళ మీద మనం ఎటువంటి చర్యలు తీసుకోవాలి అని ఆలోచించే ఒక రహస్య ఆలోచనకి ప్రతీక. ఖణేలు మన్నాయి తిరుగుబాటుకు ప్రతీక. ఇప్పుడు చదవండి, యముని మహిషపు లోహ గంటలు మబ్బు చాటున ఖణేలు మన్నాయి. ఒక సామ్యవాద సమాజం కోసం, ప్రజలంతా తిరగబడ్డం కోసం చేసినటువంటి ఒక గొప్ప ప్రయత్నాన్ని అవతారం గేయంలో మామూలు పదాల్లో, ఆయన సంప్రదాయం బాగా తెలిసినవాడు, పురాణాలు బాగా చదివినవాడు, 1925 నాటికే ప్రభవ అనే ఒక గొప్ప కవితా సంపుటిని వేసినవాడు, పద్య కవిత్వాన్ని రాసినవాడు శ్రీశ్రీ. కాబట్టి శ్రీశ్రీని మామూలుగా అర్థం చేసుకుంటే తెలియదు, మామూలు పదాలతో చూస్తే. అటువంటి శ్రీశ్రీ పెట్టిన పేరేంటంటే త్వమేవాహం. త్వమేవాహం అంటే నువ్వే నేను, అంటే నువ్వు నేను తేడా లేదు అని ఆ తెలంగాణలో ఉన్నటువంటి వ్యక్తికి ఎక్కడో విశాఖపట్నంలో పుట్టి మద్రాసులో జీవిస్తున్నటువంటి ఒక కవి పెట్టినటువంటి పేరు త్వమేవాహం. అంటే నీ వేదనతో నేను కూడా ఏకమయ్యాను, నీ వేదన పోగొట్టడానికి నేను కూడా ముందుకు వస్తున్నాను అని పెట్టినటువంటి గొప్ప కావ్యం త్వమేవాహం. ఇంకొకటి ముగించేస్తాను నేను చివరిది. ఇంకొకటి ఏంటంటే సినీవాలి అని ఒక కేవ్యాన్ని రాశాడు. అది 1960లో రాశాడు ఆయన, సినీవాలి. ఇది సినీ నటుడు జగ్గయ్య గారికి అంకితం ఇచ్చాడు. చిత్రం ఏంటంటే ఇది ఆ కావ్యమాల అనే పేరుతో ఒక సంకలనం వేశారు సాహిత్య అకాడమీ వాళ్ళు. అప్పుడప్పుడు మాకు కూడా కొన్ని సాహిత్యం మీద కొన్ని వ్యాసాలు రాయించడం, కొన్ని కవితలు రాయించడం మాకు అడుగుతూ ఉంటారు. అడుగుతూ ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక వ్యాసం రాసి పంపిస్తాం. ఇంతకుముందు మనం చక్రవర్తి మాస్టర్ మీద ఒక వ్యాసం ఎప్పుడైతే రాసామో ఆ వ్యాసాన్ని బట్టి అప్పుడు ఆయన మూలతత్వాన్ని, ఓహో ఈయన ఈ తత్వం కాబట్టి ఆయన తీయండి అయ్యా బయటకని అడుగుతారు. అందుకని మేడిపల్లి రవికుమార్ గారు మీరు విశ్లేషణలతో కూడిన వ్యాసాలు వేస్తే ఆయన బయట ప్రపంచానికి, మేధో ప్రపంచానికి తెలుస్తాడని చెప్పడానికి కారణం అది. గొప్ప మేధావి మేడిపల్లి రవికుమార్ గారు, మహానుభావుడు. అందుచేత సాహిత్య అకాడమీ వాళ్ళు ఏం చేశారంటే గొప్ప కవులని, మీకు ముద్దు కృష్ణ చేసినటువంటి సంకలనం వైతాళికులు తెలుసు, మన తెలుగులో ఉన్నటువంటి గొప్ప కవుల యొక్క గొప్ప కవితలన్నీ కూడా అందులో వేశారు. ఒక జాషువాని వేయలేదు, అది వేరే విషయం. అది దాని మీద చాలా వివాదాలు వచ్చినాయి. అందుచేత అలా కావ్యమాల పేరుతో ఒక పుస్తకాన్ని వేశారు. దాంట్లో కాటూరు వెంకటేశ్వరరావు గారు ఈ త్వమేవాహం ఆరుద్ర రాశాడు అనే పేరు గుర్తుకు రాక సినీవాలి అనే పేరుతో ఆరుద్ర ఒక గొప్ప కావ్యం రాశాడని రాసేశాడు ఒక వాక్యాన్ని. అప్పుడు అది చూసుకున్న తర్వాత అయ్యో పొరపాటు అయిపోయిందయ్యా, నీ త్వమేవాహం బదులు నేను సినీవాళ్ళని రాశానంటే డోంట్ వర్రీ, నేను సినీవాళ్ళ పేరుతో కావ్యం రాస్తానులే అని చెప్పి కావ్యం రాశాడు ఆయన ఆరుద్ర గారు. అది గొప్పదనం. సినీవాళ్ళు అంటే ఏంటంటే అమావాస్య తర్వాత వచ్చి ఒక వెన్నెల,
మధ్యతరగతి మానవుడికి సుఖాలు దుఃఖాలలో దుఃఖాలే ఎక్కువగా ఉంటాయి. దుఃఖాలే ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆ దుఃఖం పోయి వెలుగు వచ్చినటువంటి రోజు ఏదైతే ఉందో అది మహదానందంతో కూడింది. కాబట్టి సినీ వాళ్ళు ఒక మధ్యతరగతి జీవితంలో కష్టాలు వేదనలు పోయి సుఖం వచ్చినటువంటి జీవితం ఎలా ఉంటుందో చెప్పడానికి ఆయన సినీ వాళ్ళు రాశాడు. ఇలా చాలా గొప్పవి. ఓకే, కాబట్టి ఇంకా ఆయనకి మనకి రామకృష్ణ ఆవిడ భార్య మన రామకృష్ణ గారు ఆవిడ కూడా లవ్ మ్యారేజ్ అయింది. ఈయనకంటే ఎక్కువ వయసు కూడా. ఇంతకుముందు మన గోపాల్ గారు చెప్పినట్టు ప్రేమ వివాహం చేసుకున్నాడు ఆయన. రామలక్ష్మి గారు మొత్తం సినీ గీతాలన్నీ కూడా ఏకం చేసి ప్రచురిస్తున్నారు. అందులో అదిగో నవలోకం అనే పాట, అది జాగ్రత్తగా చూసినట్లయితే కనుక ప్రేయసీ ప్రేమికులకి ఒక గొప్ప ప్రపంచం, ఈ లౌకికమైనటువంటి ప్రపంచం కంటే ఇంకొక ప్రపంచాన్ని కోరుకుంటారు. కానీ ఆయన అంతర్భాగంలో సామ్యవాద సమాజం కోసం చెప్పినటువంటిది అది. కానీ మనం మామూలుగా చూస్తే అది అదిగో నవలోకం అంటే ప్రేమికుల యొక్క గొప్ప లోకం అని అనిపిస్తూ ఉంటుంది. ఆయన ఎక్కడ అవకాశం వచ్చినా అక్కడ అభ్యుదయ భావాలను పెట్టడానికి ప్రయత్నించినటువంటి మహానుభావుడు, తెలుగు సాహిత్యం గౌరవించేవాడు, గుర్తించుకోవాల్సినటువంటి వాడు. ఈరోజు అన్ని విశ్వవిద్యాలయాల్లోనూ కళాశాలల్లోనూ సాహిత్యాన్ని అధ్యయనం చేసేవాళ్ళు సమగ్రాంధ్ర సాహిత్యాన్ని తప్పకుండా చదువుతారు. అటువంటి సమగ్రాంధ్ర సాహిత్యాన్ని అందించినటువంటి మహానుభావుడు ఆరుద్ర గారికి సంబంధించి ఈరోజు ఈ సంస్థ ద్వారా అంటే మన ఈ భావనాప్రియ సాహితీ వేదిక నేను చూశాను. ఇంతకుముందు గోపాల్ గారు అన్నారు ఇది ఎక్కడైనా రికార్డ్ చేస్తే బాగుంటుందని. నేను ఇది యూట్యూబ్లో చూశాను. గత ఏడాది 7వ సంవత్సరంలో జరిగినటువంటి వీడియోలన్నీ కూడా పెట్టారు. బహుశా వీరన్నట్టు మనం ప్రసంగాలను కూడా కనుక అందిమ్మని అడిగితే కొంతమంది రాసిస్తారు. వాటిని కూడా మనం చాలా ఈజీ, తెలుగు టెక్నాలజీ బాగా పెరిగింది. ఆ పుస్తకాలను మన విట్టుబాబు గారు లాంటి వాళ్ళు చాలా సెట్టింగ్ చేయగలిగినటువంటి శక్తి ఉన్నవారైనా మనం పుస్తకాల రూపంలో తీసుకొస్తే కనుక అంటే డిజిటల్ కంటెంట్ రూపంలో తీసుకొచ్చినా సరే చాలా బాగుంటుంది. అటువంటి భావన సాహితీ సంస్థ ద్వారా ఆరుద్ర గారి గురించి ఈరోజు మాట్లాడే అవకాశం కలిగడం నాకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా మా గురువు గారు ఆచార్య శలాక వారి దగ్గర వారి ఎదురుగా మాట్లాడడం అంటే నాకు ఒక తండ్రి దగ్గర ఒక గురువు దగ్గర ఒదిగి మాట్లాడవలసినటువంటి పరిస్థితి ఎలా ఉంటుందో అలా ఉంది. ఏవైనా తప్పులుంటే గురువు గారు నన్ను మన్నించాలి. పెద్దలు అందరూ కూడా ఏదైనా సూచనలు సలహాలు ఇస్తే కనుక అందులో నేను ఖచ్చితంగా ఆ సూచనలు స్వీకరించినవి ఉంటే కనుక ఖచ్చితంగా స్వీకరిస్తాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నమస్కారం.